ప్రజా టీవీకి స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. ఘనంగా నందవరం చోడేశ్వరి దేవి జ్యోతి ఉత్సవాలు, మొక్కులు తీర్చుకున్న భక్తులు. పీఎం సూర్యాఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోండి. జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవియన్స్ డే నిర్వహణ. నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా. మానసిక వైకల్యం తొలగించడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం. జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. నంద్యాల జిల్లా వ్యాప్తంగా వివిధ స్కూల్ మరియు కళాశాలలో శక్తి యాప్పై విస్తృత అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు. నంద్యాల జిల్లా నందవరం చోడేశ్వరి దేవి జ్యోతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. జ్యోతి ఉత్సవాల సందర్భంగా భక్తులు అమ్మవారి జ్యోతులను సమర్పించి తమ మొక్కులను తీర్చుకున్నారు. శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు ఉగాది జ్యోతి మహోత్సవాల్లో భాగంగా జ్యోతి మహోత్సవం ఆలయానికి చేరుకుంది. ఈ సందర్భంగా అమ్మవారు భక్తులకి విశేష పుష్పాలంకరణలో దర్శనమిచ్చారు. సుమారు 600 జ్యోతులతో భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆర్ఎండ్బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు వచ్చిన భక్తులకి త్రాగునీటి సౌకర్యం, నిమ్మకాయ జ్యూస్, మజ్జిగ, చలువ పందిళ్లు, అన్ని రకాల సౌకర్యాలు కార్యనిర్వహణాధికారిని అసిస్టెంట్ కమిషనర్ కామేశ్వరమ్మ, మాజీ చైర్మన్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేశారు. పోలీస్ శాఖ ప్రత్యేక నిఘాతో భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా రక్షణ కల్పించారు. అదేవిధంగా డిప్యూటీ కమిషనర్ ఆధ్వర్యంలో తాత్కాలిక హుండీ లెక్కించగా 4,25,000 రూపాయలు వచ్చినట్లు ఆలయ అధికారిని అసిస్టెంట్ కమిషనర్ కామేశ్వరమ్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ పెట్టెం గురుప్రసాద్, అసిస్టెంట్ కమిషనర్ కామేశ్వరమ్మ, మాజీ చైర్మన్ పివి కుమార్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ మోహన్, పాణ్యం సర్కిల్ ఇన్స్పెక్టర్ నందివర్గం, ఎస్ఐ మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ ఉత్సవాన్ని దిగ్విజయం చేసిన ప్రతి శాఖ వారికి మరియు భక్తులకి కామేశ్వరమ్మ మరియు కుమార్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్య ఘర్ పథకాన్ని ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకునేలా విస్తృత ప్రచారం కల్పించి ప్రజలలో అవగాహన తీసుకురావాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి విద్యుత్ అధికారులు వెండర్లను ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో పీఎం సూర్య ఘర్ కుసుమ్ పథక అమలుపై జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ వినియోగదారుల విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రతి కుటుంబం సద్వినియోగించుకొని చేసుకునేలా విస్తృత ప్రచారం నిర్వహించి ప్రజల్లో అవగాహన తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఇప్పటి వరకు 87,632 మంది ఎస్సీ ఎస్టీ వినియోగదారులు సూర్యఘర్ సోలార్ ప్యానెల్ కనెక్షన్ల కోసం పేర్లు నమోదు చేయించుకున్నారని అన్నారు. పీఎం సూర్యఘర్ సంబంధించి ప్రతి నియోజకవర్గంలో 10,000 ఇళ్లపై సోలార్ ఫలకాలు ఏర్పాటు చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించారని, కేటాయించిన లక్ష్యాన్ని అధిగమించి 1,00,000 గృహాలకు సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. 1 కిలోవాట్ యూనిట్ ఏర్పాటు చేసుకుంటే 30,000, 2 కిలోవాట్లకు 60,000, 3 కిలోవాట్ యూనిట్లకు 78,000 రూపాయల వరకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందన్నారు. మిగిలిన మొత్తాన్ని బ్యాంకుల నుంచి రుణ సదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రతి ఇంటికి వెళ్లి వినియోగదారులకు వివరించేలా సచివాలయ ఎనర్జీ అసిస్టెంట్లను ఆదేశించారని విద్యుత్ ఈఈడీఈలను కలెక్టర్ సూచించారు. సోలార్ ప్యానెల్ నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్తును పవర్ గ్రిడ్ కు పంపించి గ్రిడ్ ద్వారా విద్యుత్ సరఫరా అందించే విషయాన్ని కూడా వినియోగదారులకు స్పష్టంగా అర్థమయ్యేలా అవగాహన కల్పించారని అన్నారు. మండలాలు స్థానికంగా ఉన్న వెండర్లను గుర్తించి ఆయా ప్రాంతాల్లో కేటాయించాలని కలెక్టర్ సూచించారు. నమోదు చేసుకున్న వినియోగదారులకు ఆలస్యం లేకుండా త్వరితగతిన ఆమోదించి సోలార్ ప్యానెల్ ఏర్పాటుకు వెండర్లు చర్యలు తీసుకోవాలని, ఇందుకు సంబంధించిన ప్యానెళ్లను చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నుంచి ముందుగానే తెప్పించుకోవాలని వెండర్లకు కలెక్టర్ సూచించారు. పీఎం సూర్యఘర్ కింద జిల్లాలో 130 విద్యుత్ సబ్స్టేషన్లకు అవసరమైన స్థలాల సేకరణకు ప్రతిపాదనలు ఇవ్వాలని కలెక్టర్ విద్యుత్ అధికారులను ఆదేశించారు. మిడుతూరు మండలం కడుమూరు గ్రామంలో 143 ఎకరాల స్థలాలను స్వాధీనం చేసుకోవాలని, అలాగే కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లకు గుర్తించిన 3,000 ఎకరాలను కూడా విద్యుత్ సబ్స్టేషన్ల ఏర్పాటుకు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో తెలిపారు. ఈ సమావేశంలో ఏపీఎస్పీ డీసీఎల్ ఎస్సీ సుధాకర్ కుమార్, ఈఈ టెక్నికల్ నాగేశ్వరరావు, నంద్యాల ఈఈ శ్రీనివాసరెడ్డి, డోను ఈఈ కమలాకర్రావు, ఎల్డీఎం రవీంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారం కొరకు నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ గ్రీవియన్స్ డే నిర్వహించారు. జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లు, ఆయా విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న 10 మంది పోలీస్ సిబ్బంది వారి మ్యూచువల్ ట్రాన్స్ఫర్, మెడికల్ గ్రౌండ్స్, రిక్వెస్ట్ బదిలీల గురించి జిల్లా ఎస్పీకి స్వయంగా విన్నవించుకున్నారు. జిల్లా ఎస్పీ సిబ్బంది సమస్యలు విని వారి సమస్యలకు తగిన పరిష్కారం చూపుతామని సిబ్బందికి భరోసా కల్పించారు. పోలీస్ సిబ్బంది సంక్షేమానికి తగిన ప్రాధాన్యతనిస్తూ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని శుక్రవారం నిర్వహించే పోలీస్ వెల్ఫేర్ డే కార్యక్రమంలో సిబ్బంది వారి సమస్యలను నిర్భయంగా తెలుసుకోవచ్చని జిల్లా ఎస్పీ తెలిపారు. విధి నిర్వహణలో సిబ్బంది సతమత పడకుండా వారి సమస్యలు తొలగించి ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా చేయటమే లక్ష్యమని తెలిపారు. ఆటిజం సాధారణ పిల్లల్లా లేకపోవడం, ఏడీహెచ్డీ, మోటార్ స్కిల్ ఆలస్యం వంటి సమస్యలు ఉన్న పిల్లలు డిఐసి సెంటర్ ద్వారా సాధారణ జీవితానికి చేరుకొని శారీరకంగా, మానసికంగా అభివృద్ధి చెందుతారని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఆటిజం సెంటర్ను సందర్శించి పిల్లల ఎదుగుదల గురించి ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ఆటిజం సంబంధిత వైకల్యాలపై ప్రత్యేక శిక్షణ, సరైన మార్గదర్శకత్వం ఉంటే ఈ పిల్లల సాధారణ జీవనానికి దగ్గరయ్యే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను అమలు చేస్తుందని, ఆటిజం కలిగిన పిల్లలకు స్పీచ్ థెరపీ, బిహేవియర్ మోడిఫికేషన్, ఫిజియోథెరపీ వంటి సేవలను అందించేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. డిఐసి సెంటర్ ద్వారా శిక్షణ పొందుతూ శారీరక, మానసికంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రత్యేక శిక్షణ, స్పీచ్ థెరపీ, బిహేవియర్ మోడిఫికేషన్, ఫిజియోథెరపీ వంటి విధానాల ద్వారా వీరు సామాజికంగా మేలిమి మార్పులు సాధించారని అన్నారు. ఈ కేంద్రంలో శిక్షణ పొందిన చాలా మంది పిల్లలు స్కూల్కి వెళ్లే స్థాయికి చేరుకోవడం, స్వతంత్ర జీవన నైపుణ్యాలు మెరుగుపరుచుకోవడం, ఇతరులతో మెలగడం వంటి అనేక అంశాల్లో పురోగతి సాధించారని అన్నారు.
నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు చైతన్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో మరియు వివిధ కళాశాలలో నంద్యాల పోలీసు అధికారులు వారి సిబ్బంది సహాయంతో మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు విద్యార్థులతో మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో మహిళలపై జరిగే నేరాలు, ఈవ్ టీజింగ్, రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణ కొరకు తీసుకొచ్చిన శక్తి యాప్ను ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. మహిళలు ఏదైనా ప్రమాదంలో ఉన్నప్పుడు తక్షణ సహాయం అందించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని, ఈ యాప్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. అంతేకాకుండా సైబర్ క్రైమ్ నేరాల బారిన పడకుండా తమను తాము ఎలా రక్షించుకోవాలో, ఒకవేళ ఎవరైనా సైబర్ నేరాల వల్ల చేతిలో పడితే మోసపోతే వెంటనే 1930 నంబర్లకు ఫోన్ చేసి సహాయం పొందవచ్చని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్, మెసేజ్లు, సోషల్ మీడియా మోసాల గురించి అవగాహన కల్పించారు. సైబర్ మోసాల బారిన పడకుండా ఉండాలంటే మీ వ్యక్తిగత సమాచారం ఎవరితోనూ పంచుకోరాదని, బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన విషయాలు, ఓటీపీ తదితర వాటిని ఎవరికి షేర్ చేయరాదని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా నందవరం చోడేశ్వరి దేవి జ్యోతి ఉత్సవాలు, మొక్కులు తీర్చుకున్న భక్తులు. పీఎం సూర్యాఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోండి. జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవియన్స్ డే నిర్వహణ. నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా. మానసిక వైకల్యం తొలగించడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం. జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. నంద్యాల జిల్లా వ్యాప్తంగా వివిధ స్కూల్ మరియు కళాశాలలో శక్తి యాప్పై విస్తృత అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.